అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడు అని అంటే, ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో 1వ తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా కుమారుడు అయిన తిమోతి, ఇక్కడ నా కుమారుడు అయిన అనేటటువంటి దానిపైన ఫుట్ నోట్లో ఏముందంటే, సెల్లవైన అనేటటువంటి ఒక అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక పదంగా ఉంటుంది. నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మంచి పోరాటము పోరాడాలి. ఎటువంటి పోరాటం పోరాడాలి అని అంటే, ఏమండి, ఈ లోకంలో మనము ఎలా పోరాడాలి అన్నాడు పౌలు గారు. ఒక యవన దశలో ఉన్నాడు కాబట్టి పౌలు గారు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ పరిస్థితులకు అనుగుణంగా నువ్వు పోరాడాలి. అనుకూలంగా కాదు, ప్రతికూలంగా నువ్వు పోరాడాలి. ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి పాపము, శాపం ఉంటుంది. అది నీకు ఏది కూడా అంటకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క మొదటి పత్రికలో చెప్తా ఉన్నాడు. ఇంకొక మాటలు కూడా చెప్తా ఉంటాడు. ఏంటి అని అంటే, మాటలను, ప్రవర్తనలో జాగ్రత్తగా నీవు ఉండాలి. ఈ రోజుల్లో ఏమండి, ఎంతమంది మాటతో జాగ్రత్తగా ఉంటున్నారు, ఎంతమంది తమ యొక్క ప్రవర్తనను బట్టి జాగ్రత్తగా ఉంటున్నారు అనేటటువంటి దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు సాక్షాత్తుగా తిమోతి గారితో ఒక మాట చెప్తా ఉన్నాడు. మంచి పోరాటం పోరాడాలి. అపోస్తలుడైన పౌలు గారికి కూడా ఒక మంచి సాక్ష్యం అనేటటువంటిది ఉంది. మంచి పోరాటం పోరాడితే నా పరుగు కడముట్టించుతుంది. ఆయన ఈ లోకాన్ని పెంటకుప్పుతో సహాయించుకుంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు గారు తన యొక్క శిష్యుడు అనగా తన యొక్క స్టూడెంట్కి, తిమోతి గారికి మంచి పోరాటము పోరాడాలి అని చెప్తా ఉన్నాడు. ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం? ఏమండి, ఎంతమంది మనల్ని అవహేళన చేస్తూ ఉన్నారు, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎంతమంది మనల్ని శోధిస్తున్నారు, ఎంతమంది మనల్ని ఏమండి సూటిపోటి మాటలతో ఎంతమంది మనల్ని బాధ పెడుతున్నారు. వాటన్నిటి విషయమై ఎస్పెషల్లీ ఇక సంఘాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఆనాటి కాలంలో ఎఫెసు అయితే, గలతీ అయితే, ఫిలిప్పీ అయితే, ఇంకా రోమియోలకి అయితే, అటువంటి సంఘాలన్నిటిని వాటన్నిటికీ కూడా నువ్వు తట్టుకొని నిలబడి వారి పట్ల ఒక మంచి పోరాటం పోరాడాలి. ఎవరు నిన్ను తృణీకరించకుండా, ఎవరు కూడా నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా, ఏమండి, వాటికి ప్రతికూలకంగా నీవు వెళ్ళేటటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాసమైన ఓడ బద్దలైపోయిన వారిలో చెప్పబడి ఉన్నారు. వారిలో హుమెనైనను అలెగ్జాందరును ఉన్నారు. మీరు దూషించకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. కొనొక దినమున మనల్ని అవహేళనగా చేసేటటువంటి వారు, మన పైన నిందలు మోపేటటువంటి వారు, మన పైన అబద్ధ సాక్ష్యం పలిగేటటువంటి వారు ఏమాత్రం కూడా దేవుడు వదిలిపెట్టడు. తిమోతి, నువ్వు జాగ్రత్తగా, ఏమండి, తిమోతి గారికి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఈ మాట, మంచి పోరాటం పోరాడాలి. నీ పట్ల ఎవరు ఎత్తుగడ లేసినప్పటికీ కూడా వారు తప్పించుకునేటటువంటి వారుగా ఉండరు. నా దేవుడు వదిలిపెట్టడు. అలెగ్జాందరులను, ఏమండి, ఇక్కడ వారందరినీ కూడా సాతానుకు అప్పగిస్తా ఉన్నాడు. శత్రువు ఎవ్వరు, విరోధి ఎవడు, ఏ ఆయుధము నీ పట్ల వర్ధిల్లదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు ప్రభు వారు హస్తము, ఆ ప్రభు యొక్క అభయ హస్తము, ప్రభు యొక్క దక్షిణ హస్తము ఎప్పుడు కూడా తోడుంటూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకొని మనమందరం కూడా అంతం వరకు ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండేటటువంటి వారిని ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి, నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి, మంచి పోరాటం పోరాడాలి, మాటల్లోని, ప్రవర్తనలోని ఎవ్వరు కూడా నేను తృణీకరించకుండా నువ్వు అంతవరకు జాగ్రత్తగా నిలబడేటటువంటి మనస్సాక్షి నువ్వు కలిగి ఉండాలని పౌలు గారు సాక్షాత్తు తిమోతి గారికి చెప్తున్నటువంటి మాట. ఈ మాట మనకు కూడా చెప్పబడుతూ ఉంటుంది. ఆనాడు యొక్క తిమోతికి మాత్రమే కాదండి,
ఈ యొక్క పత్రిక మన మన యొక్క జీవితాలను కూడా బాగు చేసేటటువంటి పత్రిక. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభువు చెప్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలకిస్తూ, ఎందుకని అంటున్నాను అంటే, పౌలు గారు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నటువంటి ప్రకారము అంటా ఉన్నాడు. ఈ రోజుల్లో క్రీస్తుని పోలి ఎవరు నడుచుకుంటా ఉన్నారు? ఒక్కరు కూడా నీతిమంతులు లేరని బైబిల్ చెప్తా ఉంటా ఉంది. కానీ ఎంత నిష్ట కలిగి ఉంటే ఆ మాట చెప్తూ ఉంటాడు, ఎంత భక్తి కలిగి ఉంటే ఆ మాట చెప్తాడు, ఎంత ప్రభువు లాగా మాదిరికరంగా, అంటే ప్రభువుని బట్టి ఇతను నడుచుకుంటున్నాడు. తన మనస్సాక్షికి తెలుసు, తనకు తెలుసు. హృదయం నిండిన దాన్ని బట్టే మాట అనేటటువంటి మాట్లాడుతూ ఉంటాను అన్నాడు పౌలు గారు. ఒక అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను కూడా పోలి నడుచుకోండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని బిడ్డలారా, పౌలు గారు ఇచ్చినటువంటి ఒక మాటలను, ఆ యొక్క మాటలను మనము తూచి తప్పకుండా పాటించి ప్రభు యొక్క రాజ్యంలో కట్టబడదాం. అటు కృప దేవుడు మనకు తోడు నడిపించను గాక. గాడ్ బ్లెస్ యూ.